హాయ్ అండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్‌పై క్లిక్ చేయండి. లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను చేయబోయేది పొంగల్ విత్ కాంబినేషన్ పల్లీ చట్నీ. దానికోసం ముందుగా ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని దాన్ని మిడిల్ ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. నేను హాఫ్ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువ పెసరపప్పు తీసుకున్నా. దానికోసం నేను 1 గ్లాస్ తీసుకొని కొద్దిగా రైస్ కూడా ఎక్కువ తీసుకుంటున్నా. మీరు 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే 2 గ్లాస్ రైస్ తీసుకోండి. ఇప్పుడు ఒక 4-5 టైమ్స్ దాన్ని మంచిగా వాష్ చేయండి. వాష్ చేసుకొని మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోండి. నేనైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీ కాబట్టి మామూలు బౌల్లో పెడుతున్నా. మీరైతే కుక్కర్లో పెడితే బెటర్. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు టొమాటో చట్నీ కోసం కొద్దిగా పల్లీలు, కొద్దిగా పచ్చిమిర్చి తీసుకొని ఫ్రై చేసి పక్కన ఉంచుకొని, అలాగే కొద్దిగా టొమాటో, దాంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసి ఒక 10 మినిట్స్ వాటిని మంచిగా ఉడకనివ్వాలి. ఇవి మంచిగా ఉడికిన తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకొని గ్రైండ్ చేసుకోవడమే. టొమాటో ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి వేసి దాంట్లోకి కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసి ఒకసారి మంచిగా లైట్గా వాటర్ వేసి ఒకసారి వాటిని మంచిగా మిక్స్ చేసుకోండి. వాటి కొంచెం మెత్తగానే మిక్స్ అవ్వాలి ఇవి. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టి చల్లార్పిన టొమాటో వేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే టొమాటో చట్నీ రెడీ. ఇప్పుడు మన పొంగల్ రెడీ అయింది కదా, దాంట్లోకి ఒక బౌల్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా కరివేపాకు వేసి వాటిని పొంగల్లో వేసి ఒక 2 టైమ్స్ మంచిగా కలిపి సర్వ్ చేసుకోవడమే. పల్లి చట్నీ కూడా మీరు కావాలంటే పోపు పెట్టచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్గా తీసుకున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.